Orders of rustication will be published in Gazette and communicated to schools. Rule 122 and 337 of AER. Who is the competent authority to sanction provisional pension of a retired DEO? RJD SCA. National level competition of Kala Utsav 2016 held at కళా ఉత్సవ్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కళా ఉత్సవ్ 2016లో ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఇవి ప్రతి సంవత్సరం జరుగుతాయి. 2017లో భోపాల్లో జరిగింది, 2018లో న్యూఢిల్లీలో జరిగింది, 2019లో న్యూఢిల్లీలో జరిగింది, 2020లో తెలంగాణలో జరుగుతుంది నవంబర్ నెలలో. వాట్ ఈజ్ ఎండోన్మెంట్ ఫండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్? డిపాజిట్ టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ స్కూల్. కొత్త స్కూల్ ప్రవేశపెట్టాలంటే ఈ ఎండోన్మెంట్ ఫండ్ని ఉండాలి. అక్కడ వచ్చింది బిట్టు 25,000 రూపాయలు డిపాజిట్ చేయాలి ప్రైమరీ స్కూల్కి. ఇది రూల్ 5 ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993 అనుసరించి. ఈ ఎండోన్మెంట్ ఫండ్ ప్రైమరీ స్కూల్స్కి 25,000, యూపీ స్కూల్స్కి 50,000గా ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జివో ఇష్యూడ్ అండర్ రిగార్డ్ టు ఆన్లైన్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అండ్ గైడ్ లైన్సెస్? ఈ జివో నెంబర్లో కొన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఈ 2016 జివో అసలు లేటెస్ట్ జివోలు మనం గుర్తుపెట్టుకోవాలి. జివో ఎంఎస్ నెంబర్ 105 ఫైనాన్స్ డేటెడ్ 15/6/2016 ప్రకారం ఆన్లైన్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ని గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేశారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ సెన్సస్ రిజిస్టర్ ఆఫ్ చిల్డ్రన్? హెచ్ఎం ఆఫ్ ప్రైమరీ స్కూల్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మెంట్ ఫర్ చిల్డ్రన్ బిలాంగ్ టు children of tribes. Inclusive education, children of tribes. Children with special needs, CWSN. Rural talents ki model schools. The very first aim of the RTE Act 2009 is free and compulsory education. దీన్ని ఆధారంగా చేసుకుని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 45 అనుసరించి ఏదైతే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ దాన్ని బేస్ చేసుకుని ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ అందించాలని ఆర్టీ యాక్ట్ 2009లో ఫస్ట్ ఎయిమ్గా చెప్పొచ్చు. హూ ఈజ్ ద కంట్రోలింగ్ అథారిటీ ఆఫ్ జెడ్పీ స్కూల్స్? డిఈఓ గారు కంట్రోలింగ్ అథారిటీగా ఉంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జివో ఇష్యూ టు బ్యాన్ ద కార్పోరల్ పనిష్మెంట్? పిల్లల్ని మానసికంగా శారీరకంగా శిక్షించకూడదని చెప్పిన జివో ఎంఎస్ నెంబర్ 16 ఎడ్యుకేషన్ డేటెడ్ 18/2/2002. ఇది ఆర్టీఈ యాక్ట్లో సెక్షన్ 17 ప్రకారం విద్యార్థులను శారీరకంగా మానసికంగా వేధింపరాదు. ఎస్ఎస్ఏ ఎట్ స్టేట్ లెవెల్ ఈజ్ హెడెడ్ బై. ఎస్ఎస్ఏ స్టేట్ లెవెల్లో ఎవరు లీడ్ చేస్తారు, ఎవరు దీనికి అధికారిగా ఉంటారంటే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఇప్పుడు దీనికి అట్ డిస్టిక్ లెవెల్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉండేవాళ్ళు. ఇది ఎస్ఎస్ఏ సమగ్ర శిక్షా అభియాన్గా మారిపోయిన తర్వాత డిఈఓ గారు డిస్టిక్ లెవెల్ హెడ్గా ఉంటారు. ప్రజెంట్ ఏపీసీలు దీన్ని చూస్తున్నారు. ఏపీసీ అంటే అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. స్టేట్ ద maximum of leave that can be granted to a child of a primary school on account of sickness. 1 month. Under which section of RTE 2009 National Commission for Protection Child Right established? Section 3 అనుసరించి ఎస్టాబ్లిష్ చేశారు. Which of the following GO issued relating to new DED curriculum from 2015 and 16 onwards? GOMS number 1 dated 1/1/2016. Model high schools are established in dashed mandals. Educationally backward mandals వీటిని స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 2012-13 అకాడమిక్ ఇయర్లో స్థాపించారు. ఇవి 6 నుంచి 10 తరగతుల వరకు ఉంటాయి. ఇక్కడ మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు టాలెంటెడ్ రూరల్ చిల్డ్రన్కి అందించడం కోసం ప్రారంభించినప్పుడు 2012-13 355 స్కూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం 163 ఏపీ స్కూల్స్ ఏపీలో ఉన్నాయి, రెసిడ్యూర్ ఏపీలో ఉన్నాయి. సెకండ్ ఫేజ్లో 400 స్కూల్స్ స్టార్ట్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు. వాట్ ఆర్ క్లాసెస్ ప్రపోజ్ టు కండక్ట్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఇన్ 2017? Class 3, Class 5, Class 8. Who is the competent authority to sanction granting aid in respect of secondary schools?
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు సిఎస్సి అన్నాం, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. The objective of Atal Tinkering Labs scheme established of advanced lab in selected schools. కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్లో మంచి అడ్వాన్స్డ్ ల్యాబ్ని, సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం దీని ఆబ్జెక్ట్గా ఉంది. వాట్ ఈస్ ది మినిమం నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ అవర్స్ పర్ అకాడమిక్ ఇయర్ ఫర్ 6th to 8th క్లాస్? 1000 ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఉండాలి. 1 నుంచి 5వ తరగతి వరకు అయితే 800 అవర్స్ ఉండాలి, 200 వర్కింగ్ డేస్ ఉండాలి. అదే 6th నుంచి 8th వరకు అయితే 220 వర్కింగ్ డేస్ ఉండాలి. బాయ్స్ ఆఫ్ వాట్ ఏజ్ షుడ్ నాట్ బి అడ్మిటెడ్ ఇన్ ద గర్ల్స్ స్కూల్? 12 years above. The secondary school shall consist of classes in 6th to 10th class. Who is the competent authority to sanction half-pay leave of a primary school teacher? MEO. ఎప్పటి వరకు? అప్ టు 4 months MEO గారు, అప్ టు 6 months DYEO గారు, అప్ టు 1 year DAO గారు, అబౌవ్ 1 year కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లీవ్స్ని శాంక్షన్ చేస్తారు. The school development plan in terms of RT 2009 Rule 4 shall be a 3-year plan with 3 annual subplans. What is the building fund amount to be collected in aided school? Rs 2 rupees. NCERT sanctioned a Regional Institute of Education RIE for Andhra Pradesh. ఇది ఎక్కడుంది? It is situated at Nellore. Who is the appellate authority against the action taken by the management of a teacher in private recognized high school? RJDSCకి అప్పీల్ చేసుకోవాలి. Who is the following GO issued? Which of the following GO issued to conduct common summative examinations for class 6th to 10th? GO number 20 dated 28/3/2016. Application fee for establishment of a new primary school. అక్కడ ఎండోన్మెంట్ ఫండ్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్కి అప్లికేషన్ ఫీ ఇది Rs 10,000. మరి యూపీ స్కూల్స్కి ఫర్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 20,000. Application for establishment of new school shall be submitted on or before. అప్లికేషను 31 October ముందు ఆ తారీఖులో సబ్మిట్ చేసుకుంటే నెక్స్ట్ జూన్కి పర్మిషన్ ఇస్తారు. Which is the competent authority to grant formal recognition to teacher education institutions? NCTE, National Council for Teacher Education, competent authority పర్మిషన్ ఇవ్వడం కోసం. As per Rule 3 TPF rules, what percentage of contribution is to be paid by a teacher towards TPF? 6%. Norms and standards of a school is defined under section 19 of 25 of RTE. The RTE Act is promulgated under Act 35/2009 Act ద్వారా దీన్ని అమల్లోకి తెచ్చారు, పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది 20 జూలై 2009 పార్లమెంటు ఈ RTE యాక్ట్ని ఆమోదించింది. With whose permission management can run the school in shift system? షిఫ్ట్ సిస్టంలో ఎవరి పర్మిషన్తో దీన్ని నడుపుకోవాలి? డిఈఓల పర్మిషన్తో మనం నడిపించుకోవాలి. Who is the competent authority to inspect oriental schools? ఓరియంటల్ స్కూల్స్ స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళే దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు. Which of the following scheme intended for improvement of class 9th and 10th? RMSA, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. ఇప్పుడు RMSAని SSNని కలిపి సమగ్ర శిక్షా అభియాన్గా మార్చారు. TPF contribution should be deposited at local post office. టీచర్స్ ప్రావిడెంట్ ఫండ్ ఎయిడెడ్ టీచర్స్కి ఉంటుందని చెప్పుకున్నాం. ఇది లోకల్ పోస్ట్ ఆఫీస్లో మనం దీన్ని చేయాలి. పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ రికార్డ్ ఫర్ TPF. అదే రికార్డుగా పాస్బుక్ని రికార్డుగా ట్రీట్ చేస్తారు. ఇన్ శానిటరీ అరేంజ్మెంట్స్ latrines should not place to any school building nearer than 40 feet. 40 స్కూల్ బిల్డింగ్కి 40 feet అవతలే శానిటరీ అరేంజ్మెంట్స్ ఉండాలి. Who is the competent authority for appointment of lecturers
ఇన్ గవర్నమెంట్ బిఎడ్ కాలేజెస్. గవర్నమెంట్ బిఎడ్ కాలేజీలో లెక్చరర్స్ని అపాయింట్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిఎస్సికి ఉంటుంది. హూ కాన్స్టిట్యూట్ ద మండల్ ఎడ్యుకేషన్ కమిటీ, ఎంపీడీఓ. ఈ మండల్ ఎడ్యుకేషన్ కమిటీకి చైర్మన్గా మండల ప్రజాపరిషత్ చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్మన్గా ఎంపీడీఓ ఉంటారు, మెంబర్ కన్వీనర్గా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వ్యవహరిస్తారు. ఇది మిత్రులారా ఈ పేపర్ సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ.